సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లోని విద్యార్థుల భవిష్యత్తుకు ప్రజాప్రభుత్వం సరికొత్త భరోసానిచ్చింది. ఇకపై నిధుల కొరత అనే మాటే వినిపించదు. గతంలో డైట్ ఛార్జీల కోసం 8 నుంచి 9 నెలలు, భవనాల అద్దె కోసం ఏడాదికి పైగా నాడు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండేది. ఆ ఆలస్యానికి, గురుకులాల నిర్వహణ ఇబ్బందులకు శాశ్వతంగా చర్మగీతం పాడింది గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజాప్రభుత్వం. బడ్జెట్ లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచే సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది ప్రజాప్రభుత్వం. 3 నెలలకొకసారి ఇచ్చే పద్ధతిని మార్చి ఇకపై ప్రతి నెల నిరంతరాయంగా బిల్లుల చెల్లింపులు జరగాలని ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే 221.24 కోట్ల రూపాయల నిధులను తక్షణమే విడుదల చేసింది ప్రజాప్రభుత్వం. విద్యార్థుల కాస్మెటిక్, డైట్ ఛార్జీలతో పాటు భవనాల అద్దెలు ఇక నుంచి నెలవారీగా చెల్లించబోతున్నారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం విప్లవాత్మకంగా ముందుకు దూసుకుపోతోంది.